హాయ్ హలో వెల్కమ్ టు టీవీ. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రానుంది. ప్రస్తుతం పుష్ప 2 మూవీ యూనిట్ వరుస భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ మాత్రమే కాక దేశవ్యాప్తంగా ప్రేక్షకులు పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో అల్లు అర్జున్ వైసీపీ నేతకు సపోర్టుగా ప్రచారం చేయడంతో అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, జన సైనికులు అల్లు అర్జున్ని వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తున్నారు. కొంతమంది పుష్ప 2 సినిమాని తిప్పి కొడతామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వాటిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. నేడు జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్టు పుష్ప 2 వివాదం గురించి అడిగారు. దీనికి అంబటి రాంబాబు స్పందిస్తూ అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా పుష్ప పార్ట్ 2ను చూడకుండా ఎవరూ ఆపలేరు. ఎన్టీఆర్ సినిమాని బహిష్కరించాలని ప్రయత్నం చేశారు, కానీ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని చూస్తే ప్రజలు ఊరుకోరు. బాగున్న సినిమాను ఎవరూ ఆపలేరు. అరచేతిని పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఇలాంటి పోకడలకు పోయి సినిమాని ఆపలేరు అని తెలుస్తుంది. అల్లు అర్జున్ అయినా, జూనియర్ ఎన్టీఆర్ అయినా, ఎవరి సినిమా అయినా బాగుంటే ఆపలేరు. అందరూ పుష్ప 2 సినిమా చూడాలని ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నాను. పుష్ప పార్ట్ 1 అద్భుతంగా ఉంది. హాలీవుడ్ స్టైల్లో ఉంది. అందరినీ తలదన్నే విధంగా ఎదిగాడు కదా అల్లు అర్జున్. అందుకే కొంతమందికి జెలసీగా ఉంది. ఆ జెలసీతో మీ కడుపులు పుచ్చిపోతాయి. పైకెళ్లేవాన్ని ఎవరూ ఆపలేరు. జూనియర్ ఎన్టీఆర్ని, అల్లు అర్జున్ని బహిష్కరించాలని ఎవరు అనుకున్నా అవ్వదు. అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్గా ఎదిగాడు ఇప్పుడు అన్నారు. దీంతో అంబటి రాంబాబు వ్యాఖ్యలు వైరల్గా మారగా బన్నీ ఫ్యాన్స్ అంబటి వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.